నాకున్న ఈ 25 years ఇండస్ట్రీలో 10 ఎపిసోడ్స్లో ఆ 25 years భర్తీ చేశారు సుబ్బు గారి కాన్సెప్ట్లో. అందుకు నేను మా యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ఎవరి పేరుని మెన్షన్ చేయలేకపోయినా కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ నేచురల్ బ్యూటీ. కొడుక్కి జాబ్ వచ్చింది. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన సుబ్బు గారికి చాలా థ్యాంక్స్. నేను ఇండస్ట్రీ 4 years అవుతుంది. 3-4 మూవీస్ చేసినప్పటికీ నాకు వెబ్ సిరీస్ ఒక 2-3 వెబ్ సిరీస్ అట్లా చేసినా కూడా నాకు అంత మంచి గుర్తింపు రాలేదు. ఈ సిరీస్ ద్వారా నేను బయటకు వెళ్తే చాలా మంది గుర్తుపడుతున్నారు. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే సుబ్బు గారి దగ్గర చాలా నేర్చుకున్నాం మేము. ఆయన స్టోరీ నెరేట్ చేసే విధానం మాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. అందరికీ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఫ్యామిలీ వైజ్ ఇంట్రో సాంగ్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. అండ్ ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి యాక్టింగ్ చేయించి నేను స్వతహాగా యాక్టింగ్ చేసే వరకు తెచ్చాడు. థ్యాంక్ యూ. ఏడ్చే సీన్ కూడా ఉంది, అది కూడా చెప్పు. ఏడ్చే సీన్ ఉందిగా సెకండ్ ఎపిసోడ్ లో ఒక సీన్ కి నాకు ఎక్స్ప్రెషన్ రావట్లేదు. నేను ఏడ్చేసాను. సో లాస్ట్ 67 ఎపిసోడ్ లో నేనే ఆడవాలి. సో అక్కడ రవితేజ బ్రో స్వామి అన్న మిక్చర్ పొట్లం కావాలి 5 రూపాయలు. స్వామి ఎలియాస్ కూడా ఏంటో చెప్పే అన్న. స్వామి అలియాస్ సారల్ పని మరి ఎక్కువ మాడితే ఏడు వస్తాను ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే అయ్యే వద్దు కానీ. బట్ సూర్య నిజంగా నాకు నా కెరీర్కి ఒక ఎమోషనల్ జర్నీ చెప్పాలంటే యాక్చువల్లీ నాకు అవసరంగా వస్తుంది. అంటే ప్రీవియస్లీ ఒక లైఫ్ ఒకలా ఉండేది అది, బట్ సూర్య తర్వాత చాలా చేంజ్ అయింది. సో థ్యాంక్ యూ. జేసీ బ్రో where are you? yes thank you. Right. స్వామి కొసలు కూర్చో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు సుబ్బు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నాకు ఆయన ఫోన్ చేసి మిమ్మల్ని ఒక ఫాదర్ సజెస్ట్ చేయలేదు ఫోన్ చేశారు. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంత సీరియస్గా నన్ను ఎన్ని ఒక 8 to 9 ఎపిసోడ్స్లో ఈ విధంగా పెట్టడం క్యారెక్టర్. థ్యాంక్ యూ సుబ్బు. అండ్ థ్యాంక్స్ టు ఇన్ఫినిటమ్ అండ్ అవర్ హీరో అండ్ మై సన్ క్యారెక్టర్. ఇప్పుడు ఎవరు పట్టినా కొడుకుని తిట్టాలా రండి అంటున్నారు. ప్రతి కొడుకుని తిట్టాలా మీరు రండి అంటున్నారు. ఆఖరికి ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మా వాడు యుఎస్ లో ఉంటాడు, వాడి ఫ్రెండ్స్ కూడా మీ బాబు ఇప్పుడు ఇంట్లో ఇలానే ఉంటాడా ఆ విధంగా నా ఇమేజ్ ని క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్స్ అర్జున్ అర్జున్ నెక్స్ట్ అంజలి అంతా వచ్చినా ఇక్కడ మొహమ్మద్ అంజలి 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 హీరోయిన్ గారు వచ్చేస్తున్నారు. So thank you so much for making me a part of your nice story, and thanks to Infinitum for encouraging different kind of stories and very good concepts. Thank you everyone. And thank you Shannu. ఓకే సిస్టర్. జేసీ అర్జున్ ఓకే నెక్స్ట్ ఆ లిపిక వద్దు రావాలి. లైన్లో పెట్టు, ఫస్ట్ లైన్లో పెట్టేసి అందరినీ లైన్లో పెట్టేసి. నాకు యాక్టింగ్ వచ్చేది, నాకు సూర్యాలోనే వచ్చింది, అంతవరకు నాకు యాక్టింగ్ వచ్చేది. థ్యాంక్ యూ సూపర్ ఫర్ గివింగ్ మీ పద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వంశీ వంశీ వెంకటేష్ ఇంట్రో సాంగ్. మాట్లాడరా గట్టిగా. ఏం మాట? మాట్లాడు పద్దు. షన్నుబ్రోకి ఇన్ఫినిటమ్ మీడియాకి అందరికీ థ్యాంక్స్. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నాకు. కొంచెం థ్యాంక్ యూ ఇంకా మాట్లాడాలి. ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్. అరే నీ ఎక్స్పీరియన్స్ కాదు. చేసిన దాంట్లో సూర్యాలో నీ ఫేవరెట్ షాట్ ఫేవరెట్ షాట్ 20,000 ఇస్తారు కదా, అంజలి ఇస్తారు కదా షన్నుకి, అది నా ఫేవరెట్ షాట్. జేసీ అర్జున్ ఏంటి కంప్యూటర్ నేనేం బ్రో బ్రో అక్కడ థ్యాంక్స్. ఏ లేదు, థ్యాంక్ యూ ఎవ్రీవన్ సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ సుబ్బు థ్యాంక్ యూ, సాఫ్ట్వేర్ డెవలపర్స్ నుండి సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చావు. ఎస్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీరియస్ థ్యాంక్స్. నువ్వు అర్జున్ ఏం చెప్పని చెప్పు. అర్జున్ అంటున్నారు, బాగున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒక్క నిమిషం బ్రో నేను వచ్చేసాను ఒక డైలాగ్. లాస్ట్ లో డైలాగ్ చేస్తావు కదా, లైఫ్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. అది ఇంకోసారి అది ఎవరు సుబ్బు చెప్పడం నీ అంతా వేస్తావు. సుబ్బు ఇచ్చిన డైలాగ్. కానీ సిక్ అయింది. థ్యాంక్ యూ. శివ శివ కార్తీక్ కార్తీక్ రా. ఉన్నావా? ఉన్నాడు. పెళ్ళి కొడుకు. చాలా ఎంజాయ్ చేశాను వర్క్ యాక్చువల్లీ. నిజం చెప్పు. స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే నేను మధ్యలో ఒక 2 ఎపిసోడ్స్, అంటే 2 కాదు యాక్చువల్ 3 ఎపిసోడ్స్ బయటకు వెళ్ళాను నేను వేరే మూవీ షూట్కి. అది ఆ టైంలో అది వెళ్తే కెరీర్కి వెళ్ళిపోతుంది అనిపించింది. అంటే కానీ ఒప్పుకోరేమో అనుకున్నాను. సుబ్బు అయితే అసలు ఒప్పుకోడు. ఒకసారి రాయి అయితే వేద్దాం అంటే సుబ్బు మాత్రం అది మనకే హెల్ప్ అవుతుంది ఓవరాల్గా కెరియర్లో అంటే నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాను. థ్యాంక్ యూ బ్రో. అది హెల్ప్ అయింది. అండ్ ఆల్సో ఇలాంటి నా కెరీర్కి ఇది చాలా హెల్ప్ అవుద్ది, ఒక మంచి మైల్ స్టోన్. అండ్ షన్ను బ్రో కూడా చెప్పాలి అంటే మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎడిట్ చేస్తున్నప్పుడు అది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ. సో యూ మేడ్ అవర్ వర్క్ ఈజీ. నెప్పులాంటి హ్యాపీ లాస్ట్ వచ్చింది కదా. హ్యాపీ అది
ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బుకి చాలా థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి ఆయన ట్రావెలింగ్ విత్ క్యారెక్టర్స్ ఇచ్చాడు. అండ్ ఇందులో నాకు లాస్ట్ ఎపిసోడ్ షూట్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉండింది. అండ్ డ్యూ టు కోవిడ్ బయట షూట్ చేయలేకపోవడం వల్ల క్యారెక్టర్ మధ్యలో కట్ అయింది. బట్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. చాలామంది చిన్న చిన్న క్యారెక్టర్ చేసినా గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ ఇన్ఫినిటమ్, థ్యాంక్ యూ రాహుల్. రాహుల్ రామయ్య బ్రో 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 నేను మాట్లాడట్లేదు, రికార్డ్ చేస్తున్నాం. లైవ్ పెట్టేసి సైలెన్స్. అది లైబ్రరీలో ఉంటాం. మనకి ఇక్కడ భాస్కర్ భట్ల గారు వచ్చారు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రముఖులు, చాలా మంచి లిరిసిస్ట్. మ్యాక్సిమం ఇప్పుడున్న ఎవరైతే లిరిసిస్ట్ ఉన్నారో అందరిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ అమేజింగ్ లిరిసిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2 సాంగ్స్ మీరు ప్లీజ్. మీరు సూర్య గురించి ఏమంటున్నారు? సుబ్బు, షన్ను మొత్తానికి నమస్తే అండి. చాలా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. నేను సుబ్బుకి ఏ వారం పెట్టేవాళ్ళు కాబట్టి చెప్పలేను. చాలా మంచి ఎపిసోడ్కి అదే సిరీస్కి రాశారనిపించింది. నిజంగా అంటే ఆ టైంలో వర్క్లు జరుగుతూ ఉన్నాయి. ఇది నీతో ఉంటా పాట కూడా రాసినప్పుడు సుబ్బు చెప్పిన ఇందులో ఈ కంటెంట్ రావాలి అది ఇది అనుకున్నప్పుడు నిజంగా అయితే వెబ్ సిరీస్ రాయడం టైం ఉండదు. సో ఏ రకంగా చూసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. కాకపోతే మనస్సంతృప్తి ఉంటుంది, ఆత్మసంతృప్తి ఒకటి ఉంటుంది. అందుకని నేను రాయడం జరిగింది. నేను ఇప్పుడే చూడడం సుబ్బుని, ఇప్పుడు ఫోన్లోనే సిచ్యువేషన్ చెప్పడం. అలాగే షణ్ముఖిని కూడా చాలా ఇష్టం నాకు. సో ఎవరి వీక్ చూస్తున్నప్పుడు మౌనిక క్యారెక్టర్ ఇంట్లో మన ఇంటి పక్క వాళ్ళు ఉన్నట్టే అనిపించింది. అందుకనే బాగా కరెక్ట్ అయినా అనిపించింది. ఆ స్ట్రగుల్ చూస్తే నాకు ఒకప్పుడు వెంకటేష్ గారు కానీ ఈ సినిమా హీరోల్లో ఫీల్ క్యారీ చేయడం చాలా కష్టం. అంత ఎమోషన్. నేను ఇందాక 10th ఎపిసోడ్లో కూడా జాబ్ రాగానే అర్థం దగ్గరికి వెళ్ళి మనం కూడా కొన్ని సీన్ మామూలు సీన్ కాదు. సో ఇలాగ చెప్పాలంటే చాలా సీన్లు ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరు పేరు అద్భుతంగా సెట్ అయింది, మోనిక అండ్ అంటే ఒక సపోర్ట్. ఇంకా అంటే నాకు చాలా చెప్పాలంటుంది. నేను సడన్గా అనుకున్నాను. అండ్ సుబ్బుకి నేను ఎవ్రీ వీక్ మెసేజ్ పెట్టేవాడు ఈ ఎపిసోడ్లో ఇది బాగుంది. అలా పెట్టినట్లో షణ్ను జాబ్లో జాయిన్ అయ్యాక అందరికి శాలరీలు పెడితే అందరూ చూసుకుంటుంటే మెసేజ్ వచ్చి టింగ్ టింగ్ అంటే మనవాడు కూడా చూసుకుంటాడు. అంటే భలే బాధ అనిపించింది అనమాట. ఆ తర్వాత వాళ్ళు తీసేయడం జాబ్లో ఇలా చాలా. అలాగే పెళ్లి చూపుల్లో జరిగినప్పుడు నచ్చాడని చెప్పమ్మా అంటే పెళ్లి కూడా నచ్చి మామాట పడుతున్నదని తప్పితే అది నేను అలా సుబ్బుకి పెట్టా. నీకు నచ్చాడో లేదో చెప్పమ్మా అంటలేదు, నచ్చినా కూడా మొహమాటంగా ఏదో నచ్చాడని చెప్పమ్మా అంటారు తండ్రి క్యారెక్టర్. పెళ్లి కొడుకు నచ్చాడని చెప్పమ్మా అంటారు. పెళ్లి కొడుకు నచ్చలేదు, అమ్మాయికి ఇంకా పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదు, అమ్మాయి ఎదగాలనుకున్న క్యారెక్టర్. అలాంటి చాలా ఏళ్లలో జరిగిన ఇన్సిడెంట్ అది. నచ్చాడని చెప్పమ్మా అంటారు అంటే బలవంతంగా చెప్పిస్తారనేది నాకు అది బాగా నచ్చి కళ్ళ నీళ్ళు వచ్చాయి. సో ఇలాగా ఈ సిరీస్తో కనెక్ట్ అవ్వడం చాలా చాలా లైఫ్లో నేను కూడా చూసాను చాలా ఇన్సిడెంట్లు. సో కాబట్టి లాస్ట్ ఎపిసోడ్లో రాయడం జరిగింది. అది నేను 1 డేలో రాశాను సాంగ్. బాగా ఇలాగూ అంటే ప్రతిదీ మనం డబ్బుతో లెక్క వేసుకోలేము. కొన్ని మానసికమైన ఆనందాలు కూడా ఉంటాయి కెరీర్లో. దిస్ ఈజ్ మై 21st ఇయర్ రైటర్గా కెరీర్లో. అందరూ హీరోలతో రాశా. సో నాకు మీ ఇద్దరు చూస్తుంటే పేరుగా అంటే హీరోయిన్లుగా డెఫినెట్గా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారని నేను నమ్ముతున్నాను. సో డెఫినెట్ మళ్ళీ మీకు ఆ సిల్వర్ స్క్రీన్ మీద కూడా నేను రాస్తా. ఆ ఏజ్లో అంత పలికించినట్టు బొమ్మరిల్లు సినిమా అంటే ఆ ఏజ్ తక్కువ డైరెక్టర్స్ అంటే ఒక మెచ్యూర్డ్గా వచ్చేసి ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చేసిన డైరెక్టర్లు హ్యాండిల్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. సో దీనికి అదనంగా ప్రత్యేకమైన కథనాలతో పాటు డైలాగ్స్ చాలా బాగా. సో అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ అలాగే మాట్లాడాలి. అంటే మౌనిక క్యారెక్టర్ ఎప్పుడు మాట్లాడేది సీనియర్ అనేది కానీ అది కానీ లాస్ట్లో కూడా ఎపిసోడ్లో చెట్టు కింద కూర్చొని చెప్పు అని సైగ చేయడం
ఇవన్నీ అంటే ఒక ప్రతి క్యారెక్టర్కి ఒక స్టార్టింగ్ ఉంది, ఒక ల్యాండింగ్ ఉంది. అలాగే మన అర్జున్ క్యారెక్టర్ కానీ అతను వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటాడో లేదో అనుకోను నేను. డబ్బులు తీసుకోవడం అంటే తీసుకోకుండా వదిలేయడం అయితే సినిమా అవుతుంది. డబ్బులు తనకు అవసరం, ఆ డబ్బులు ఆ 30,000 చాలా సఫర్ అయ్యాడు. సో ఇవన్నీ చూసినప్పుడు డబ్బులు తీసుకోకుండా ఉండలేడు, కానీ తీసుకుంటే హీరో కాదు. ఈ రెండింటి మధ్యలోనే నువ్వు సూపర్వైజర్ చూస్తున్నావు కదా, నేను చూసుకుంటాడు సంగతి ఉండదు, మళ్ళీ క్యారెక్టర్ అలాగే. సో ప్రతిదీ బ్యాలెన్స్డ్గా వెళ్ళారు. అలాగే హీరో ఫాదర్ క్యారెక్టర్ కానీ, అలాగే మన స్వామి ఫాదర్ క్యారెక్టర్ కానీ, స్వామి ఎక్కడ కూర్చున్నా హోటల్లో కూర్చొని ఇచ్చేస్తుంటే క్యూ ఏర్పడిపోతాడు. ఆ క్యూలో మొత్తం అందిస్తూ ఉంటాడు. అదంటే చాలా అద్భుతమైన క్యారెక్టర్. అతన్ని సపోర్ట్ చేసి ఫాదరు లాస్ట్కి అన్నీ ఒక హ్యాపీ ఎండింగ్లో జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ సిరీస్ వర్క్ చేశాను. సో థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇలాంటి అవకాశం మీ టీంతో మళ్ళీ వస్తే మళ్ళీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ లేరు కానీ మన సూర్య హోల్ సిరీస్ కి మ్యూజిక్ కంపోజ్ చేశారు సుమన్. సో తను అండ్ అదే మనకి 2 సాంగ్స్ అజయ్ అర్సడా చేశారు. ఈవెన్ క్లైమాక్స్ మ్యూజిక్ కూడా అజయ్ అర్సడా చేశారు. సో ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఓకే స్టార్ట్ చేద్దాం. డైలాగ్ అదే సాఫ్ట్వేర్ డెవలపర్ తర్వాత ఏ సిరీస్ చేయాలా అని తెలియలేదు, చాలా కన్ఫ్యూజన్. సో అప్పుడు అదే ఫస్ట్ టైం సుబ్బు నేను మాట్లాడుకున్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ది ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ చేస్తే ఎంత బాగుంటుంది, ఎలా ఉంటుంది, ఎలా చేయొచ్చు అని. అంటే ఫస్ట్ నుంచి స్క్రిప్ట్తోనే స్టిక్ అయ్యాం. ఎక్కడ కంటెంట్ కూడా మేము ఎక్కడ డివేట్ అవ్వకుండా ఎలా ఉన్నా ఏం చెప్పినా కూడా మేము కంటెంట్ ఎలా అయినా అనుకుందే చేశారు. సో సుబ్బు ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 years నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా కాదు. సుబ్బు గురించి నేను చెప్పడం అంటే నేను డైలీ నా గురించి చెప్పుకుంటే, ఎందుకంటే మీ ఇద్దరు రూమ్మేట్స్ కలిసి రూమ్లో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2-3 years. సో మా జర్నీ ఆల్మోస్ట్ ఎప్పుడో. సో హీ నోస్ నాకు ఏ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుంది, నాకు ఎలా చేస్తే బాగుంటుంది అని. ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి ఇప్పటి వరకు యాక్టింగ్ నేర్చుకున్నానంటే తన ట్రైనింగ్ వల్లే. అది నేను ఓపెన్గా అదే ఇప్పుడు చాలా హెల్ప్ అయ్యాడు నాకు ఫ్యూచర్లోని ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి. ఇంకా సూర్య గురించి వచ్చేసరికి సడన్గా సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి ఒక సినిమా రేంజ్ ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్ళిపోయింది అందరికీ. ఇది ఎలా తీస్తాడు, అసలు ఏమవుతుంది అని. సో అసలు థ్యాంక్ యూ. ఇంకా మా టీం ఫాదర్, మదర్, చెల్లి, హీరోయిన్. సో అంటే వీళ్ళతో ఎక్కువ ట్రావెల్. ఇంకా స్వామి. సో వీళ్ళతో బాగా ట్రావెల్ అయ్యాను ఆల్మోస్ట్ 4 months నుంచి. చూసారు నన్ను, బాగా చూసారు నన్ను. అదే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా బాగా సపోర్ట్ చేశారు నా క్యారెక్టర్కి. నేను చాలా రిజర్వ్డ్గా ఉండేవాడిని, నన్ను మాట్లాడించారు మీరే. కొంచెం ఆ క్యారెక్టర్లో కూడా ఈజీగా మీరు బాగా హెల్ప్ చేశారు. ఏ సీన్, ప్రతి సీన్ అంటే ఎవ్రీ సీన్ నాకు కరెక్ట్గా మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తే కానీ నేను చేయలేను. అది నాకు బాగా సపోర్ట్ ఇచ్చినందుకు మీరు చాలా చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. ఇంకా మొత్తం ఏడీస్ కానీ అందరూ చాలా చాలా కష్టపడ్డారు. మీరు చూసినట్టయితే ప్రతిదీ ఎవరు నేను ఓన్లీ ఏడియా చేయాలి లేదంటే నేను ఓన్లీ ఇదే చేయాలి అని కాకుండా ప్రతి పని చేశారు. వాళ్ళకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అయితే రోల్స్ అన్ని యాక్ట్ చేశారో, చిన్నగా పెద్దదాన్ని పక్కన పెట్టేసి సూర్య అని చెప్పి చేశారు. చాలా థ్యాంక్ యూ. ఇంకా భాస్కర్ భట్ల గారు అసలు లిరిక్స్ రాయడం అనేది నేను అదే సినిమా వాళ్ళు మన దానికి ఎందుకు చేస్తారు అనుకున్నాను. ఆ ప్రాస్పెక్టివ్లో ఉండే అంటే మీరు రావడం ఒక స్టెప్ పైకి ఎక్కాం సార్. సో దీన్ని మీరు ఆ లిరిక్స్ కానీ ఆ సాంగ్స్ రెండిట్టు, నాకు సెకండ్ సాంగ్ అయితే గూస్ బంప్స్ సార్, ఇప్పటికీ వింటూ ఉంటాను. అదొక ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్గా ఉంది. అసలు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఇన్ఫినిటీ గురించి చెప్పవలసిన లేదు. ఆల్మోస్ట్ 4-5 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఇది ఇంకా నా ఇల్లు అయిపోయింది. ఇంకా నేను నా ఇంటి గురించి నేను చెప్పుకోవసరం లేదు. సో థ్యాంక్ యూ అందరూ. ఇంకా ఎంజాయ్ చేద్దాం, టేక్ కేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.
డిఓపి వంశీ, ఎడిటర్ కార్తిక్. సారీ ఆడియో లాంచ్ లో ఉంది. డిఓపి వంశీ ఇక్కడ ఆల్మోస్ట్ తను కూడా సుబ్బుతోని అలాగో తిని ఇంకా ముందే వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ 10 years నుంచి తెలిసినాము. సో నేను ఆల్మోస్ట్ అదే ఒక టీమ్ తోనే ఆల్మోస్ట్ ఒక 10 years 7 years నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి వాళ్ళకి ఈ ఫ్రేమ్ లో పెడితేనే బాగుంటుంది. వాళ్ళకి ఐడియా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో సన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు, అయినా కూడా లేచి మళ్ళీ చేశాడు. సో చాలా కష్టపడ్డాడు వంశీ. అంత బక్కోడు, అంత పెద్ద కెమెరా హ్యాండిల్ చేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ కార్తిక్ వెరీ థ్యాంక్ యూ. బాగా చూసుకోవచ్చు వెళ్ళి. చాలా బాగా ఎడిట్ చేసావు. ఎంత మనం యాక్ట్ చేసినా ఎంతో ఒకటి డైరెక్టర్, ఎడిటర్, డిఓపి చూపిస్తేనే అంటే మధ్య మధ్యలో ఫ్రేమ్స్ పెడుతూ ఉంటాడు వంశీ నల్లగా. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో అదే థ్యాంక్ యూ మొత్తం క్రూ అండ్ కాస్ట్ అందరికి థ్యాంక్ యూ. డబ్బింగ్ వంశీ థ్యాంక్ యూ. రాత్రిలో నిద్రపోకుండా కూర్చున్నాం మా కోసం. ప్రతి ఒక్కరు ఎవరు ఇది పక్కనోడి ప్రాజెక్ట్ అని ఎవరు చేయలేదు, ఇది నా ప్రాజెక్ట్ అని చేశారు. నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. అందరూ చెదకొట్టేస్తున్నారు యాక్టింగ్. అరే బాబు బాగా చేయాలరా బాబు, ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత నుంచి. సో యా థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. టైం ఉంది 10 minutes ఎక్కువ మాట్లాడుతున్నాను. స్టోరీ గురించి నాకు ఎప్పటి నుంచో ఉంది ఒక మిడిల్ క్లాస్ మీద తీయాలని చెప్పేసి. సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అంటే కోవిడ్ టైంలో చాలా చూశాను. చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ చేసి జాబ్లు రాక అంటే ఒక స్టోరీ తీస్తే ఎవడో ఒక్కడు ఇన్స్పైర్ అయినా చాలు, ఈ కథ విని హిట్ అవడండి ఓకే ఒక్కడే నేను మారాను అని అనుకుంటే చాలు అని చెప్పేసి స్టోరీ స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఫాదర్ క్యారెక్టర్ గురించి. బికాజ్ ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్ అనేది మిడిల్ క్లాస్లో ఇంపార్టెంటే ఫాదర్. సో తన గురించి నేను ఫస్ట్ ఫాదర్ క్యారెక్టర్ ఎవరిని తీసుకుని చాలా చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే హీరో ఎంతో ఫాదర్ కూడా అంతే. ఒక రకంగా నేను చెప్తున్నానంటే సింపుల్గా ఒక మెట్టి ఫాదర్ ఎక్కువ. బికాజ్ ఎందుకంటే ఆయన ఎంత ఎమోషన్ పలికిస్తాడో తను వచ్చే రిజల్ట్ కొడుకులో నుంచి ఉంటుంది. సో నేను సార్ని ఓకే చేయడానికి 2 రీజన్స్. ఫస్ట్ ఒక చిన్న ఆడిషన్ తీసుకున్నాను. నాకు ఆడిషన్ కన్నా ముందు ఎందుకు సెలెక్ట్ అయ్యాడంటే అతను ఆయన అచ్చ మన నాన్నలాగే ఉంటాడు కాబట్టి. ఒక్కోసారి ట్రైనింగ్ చూస్తున్నప్పుడు నాకే నేను మా నాన్న డైరెక్ట్ చేసిన ఫీల్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ అదే. తర్వాత ఆయన సీన్ చేశారు, బాగుంది. సో తీసేసుకున్నాను. నెక్స్ట్ మదర్ క్యారెక్టర్. సో మదర్కి చాలా మంది చూసాము. సో మదర్ క్యారెక్టర్ని యాక్చువల్గా ఆడిషన్ నేను తీసుకోలేదు, బట్ చాలా న్యాచురల్గా చాలా బాగా చేశారు మ్యామ్. చాలా థ్యాంక్ యూ మ్యామ్ చెప్తున్నందుకు. అండ్ నెక్స్ట్ లిఖితా క్యారెక్టర్. లిఖితాతో ఆల్రెడీ మేము ఒక వీడియో చేసాము. సో నాకు ఈ సిరీస్లో కొత్తగా ఉండాలి అంటే యాక్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళు పెట్టుకుంటే తెలిసిపోద్ది. అంటే వీళ్ళందరూ ఫేస్లో ఒక ఎప్పుడైనా కూతురు అంటారు కదా తండ్రికి కూతురు పోలేదు. సో వీళ్ళిద్దరు ఫేస్లో ఒకలా ఉంటే వీళ్ళిద్దరు. సో నాకు అందుకే లిఖితాని సెలెక్ట్ చేసుకున్నాను. సో లిఖితా కూడా చాలా బాగా చేసింది. ఫస్ట్ టెన్షన్ పడ్డాను, కానీ లిఖితా అసలు ఆడపిల్లలు అదే ఒక డైలాగ్లో లిఖిత ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నేనే షాక్ అయ్యాను. సో సీరియస్లీ లిఖిత చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి స్వామి క్యారెక్టర్. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కోసం ఫస్ట్ ఎవరెవరు అనుకున్నాం కానీ సాత్విక్కి థ్యాంక్స్ చెప్పాలి ఈ క్యారెక్టర్కి. బికాజ్ ఎందుకంటే సాత్విక్ చూపించండి తన నా మైండ్లో నాడు ఎప్పుడు ఇంత వర్క్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. బట్ సాత్విక్ చూపించగానే వెంటనే నాకు ఇతనే కావాలని చెప్పాను. తనకు అదన్నాడు. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ, అంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది ఇచ్చే రిజల్ట్. థ్యాంక్ యూ. అండ్ తను రాకపోతే అడిగి తెలుసుకోవడం, నేర్చుకోవడం. స్వామి నిజంగా ఇది మాత్రం ఈ క్యారెక్టర్ మాత్రం వదులుకోవద్దు. ఎప్పుడైనా కానీ ఇలాగే ఉండిపో ఫస్ట్. సో ఇది చాలా బాగుంటుంది తన దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్. సో తన గురించి చెప్పకలేదు, ఆల్రెడీ ఒక మంచి సిరీస్ చేసింది, బాగుంది. బట్ తను న్యాచురల్ గా చాలా బాగా, అంటే సూర్య క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అంజలి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చాలా మంది అంటుంటారు డ్రీమ్ గాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి, ఇట్లా అమ్మాయిలు ఉంటారు బయట, అమ్మాయి అలాగే ఉంటారు. సో నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్ అనేది. ఇప్పుడు సపోర్ట్ చేస్తూ తనకి. సో చాలా బాగా చేసిన అసలు నేను అనుకుంటే పర్ఫెక్ట్ యాప్ అయిపోయింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉంటుంది. షెన్ను థ్యాంక్స్ చెప్పాలి. ఆ అమ్మాయి షెన్ను తీసుకొచ్చారు దాన్ని. షెన్ను థ్యాంక్ యూ అమ్మాయి క్యారెక్టర్. సో నెక్స్ట్ సో మళ్ళీ శివ చాలా మంచి యాక్టర్. శివ సారీ యాక్చువల్ నిజం చెప్పాలంటే నీ సగం డైలాగులు
అంజలి చెప్పేసింది. మీకు కేవలం చెట్టు దగ్గర షూట్ చేయలేకపోయాం కాబట్టి నీ క్యారెక్టర్ అయిపోయింది. చాలా మంచి క్యారెక్టర్ ఇది, కానీ ఇచ్చినంత చాలా బాగా చేసావు. సూపర్. అండ్ కానీ ఆ స్లీపర్ సెల్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఆ చెట్టు దగ్గర ఉన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ మనం రోజు చూసే వాళ్ళు ఇంజనీర్ కదా. చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఒప్పుకున్నందుకు. అండ్ రాహుల్ క్యారెక్టర్ అండ్ తను రమ్య క్యారెక్టర్ కానీ లిపిక ఫస్ట్ టెన్షన్ వచ్చేసింది, కానీ తను యాటిట్యూడ్ తో లాగిచ్చేసింది. లిపిక థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా స్వామి ఫాదర్ క్యారెక్టర్. సో స్వామి ఫాదర్ క్యారెక్టర్ చెప్పక్కర్లేదు, ఆ బాండింగే వేరు. సో నిజంగా సార్ చేయబట్టే క్యారెక్టర్ ఇలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆర్టిస్టులు ఎవరైతే చేశారో దీంట్లో అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వర్జిన్ గురించి చెప్పక్కర్లేదు, రోజు ఆఫీస్ లో చూస్తుంటే కాబట్టి. సో జేసీ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు దీంట్లో. సో జేసీ థ్యాంక్ యూ సో మచ్ ఒప్పుకున్నందుకు ఈ క్యారెక్టర్ కి. వర్జన్ పేరు మళ్ళీ జేసీ అని అనుకుంటున్నాడు కానీ బట్ జేసీ నిజం వచ్చింది. అండ్ నెక్స్ట్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆర్ట్ చెప్పాను. అండ్ ఫస్ట్ నేను నా క్రూ గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఒక డైరెక్టర్కి ఎంత ఇంపార్టెంట్ అంటే క్రూ. యాక్చువల్లీ నా వర్క్ ఎంత ఈజీగా అయిపోయిందంటే కేవలం నా అసిస్టెంట్ డైరెక్టర్లు. అది రియల్లీ నిజంతున్నారా మీ ఇద్దరు ఎంత వచ్చేసారు. వీళ్ళిద్దరు ఉండడం వల్ల నా వర్క్ నేను ఇంత నీట్గా రాసుకోగలిగాను. నాకు టెన్షన్ ఉండేది కాదు, రేపు సెట్లో ఎలా ఉంటుందని నాకు ఒక్క టెన్షన్ ఉండేది కాదు. కేవలం వీళ్ళిద్దరే. కానీ ఇదే ఎక్కడికి ఇలాగే వర్క్ చేయండి నిజంగా. సో నెక్స్ట్ కెమెరా లోకేష్ అండ్ నవీన్. అసలు నవీన్ లోకేష్ మీ ఇద్దరు కూడా అసలు ఒక లైట్ మ్యాన్ ఏం లేదు, మొత్తం మీరే. సో నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అసలు మీరు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ గురించి ఏం చెప్పడం బాగుంది. నెక్స్ట్ మా వంశీ డబ్బింగ్ వంశీ నిజంగా నీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అసలు నేను ఒప్పుకుని తను ఒప్పుకోడు. ఏ టైం అయినా కానీ అసలు తనకి సూర్య అంటే మిగతా సిరీస్ లేదని కాదు, కానీ సూర్య అంటే ప్రత్యేకమైన ఎంత పర్సనల్ తీసుకుంటున్నట్టే వర్క్. నా వర్క్ అంటే అసలు వంశీ చాలా చాలా థ్యాంక్స్ వంశీ. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎడిటర్ కార్తిక్. నిజంగా సీరియస్లీ కార్తిక్ దగ్గర ఒకటి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి, పేషెన్స్. నేను ఇంత పేషెంట్ పర్సన్ ఎక్కడ నేను చూడలేదు. అసలు అది అట్లాగే చూడబడలేదు. లేకపోతే మాత్రం ఎడిటింగ్ ఎంత మాత్రం అంటే ఏ టైంలో బాగున్న వాళ్ళు నైట్లు ఉండిపోవడం అన్ని నాతో ఎక్కువ ట్రావెల్ అయ్యేది కార్తిక్ వంశీ. సో ఒక వీడియో తర్వాత రిలీజ్ అంటారు, నైట్ అంతా మేల్కొని ఒక్కటి కూడా అసలు అట్లీస్ట్ నేను నిద్రపోతున్నా ఒక 10 minutes కానీ తను అలాగే వర్క్ చేస్తే ఎంత పేషెన్స్ ఉంటుందంటే బ్రో ఇది బాగాలేదు షార్ట్ మారుద్దాం ఎన్నిసార్లు మార్చినా అట్లా ఓపిక్గా చేస్తున్నాడు కార్తిక్. సీరియస్లీ కార్తిక్ చాలా మంచి ఎడిటర్ అవుతుంది మాత్రం. నెక్స్ట్ వంశీ సాఫ్ట్వేర్ లో బాగా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది డైరెక్టర్ డిఓపి అనేది భార్య భర్తలు అంటుండ్రు. వాళ్ళిద్దరు ఒక లైన్ లో ఉంటేనే అంత బాగా వస్తుంది ప్రోడక్ట్. వంశీ నిజంగా వంశీ కూడా చాలా ఇంకోటి నిజంగా ఇది మాత్రం సెట్ లో మాకు ఎవరైనా కొంచెం కూలంటే మాకు జోకులు వేసుకుంటే ఏం వేసుకున్నా కానీ వంశీ బ్రిలియంట్ వర్క్. వంశీ చాలా బాగా వర్క్ చేస్తాడు, కష్టపడి వర్క్ చేస్తాడు. సో ఫోన్లు ఎత్తుంది చాలా ఇంకేమొద్దు. సో ఇంకోటి నైట్ల మీద డిఏ కానీ ప్రతి ఒక్కటి చాలా ఛాలెంజ్ చేస్తాడు వంశీ. సీరియస్ గా చాలా హెచ్చుకెళ్తాం. ఓకే వంశీ. అండ్ సార్ నెక్స్ట్ నేను కొన్ని చెప్పాలి. షణ్ముఖ్ జశ్వంత్ సో షెన్ను అనేది ఇప్పటి నుంచి పరిచయం కాదు మా ఇద్దరికి. సో షెన్ను చెప్పి చాలా నుంచి పరిచయం, వైభవ్ నుంచి చాలా పరిచయం. నేను ఇంతకుముందు చెప్పాను షెన్నుకి మంచి అంటే షెన్ను ఎలా ఉంటుంది ద బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు. సో షెన్నుకి మంచి ఫ్యూచర్ చెప్తుంటాను. కానీ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ డెవలపరు ఈ రెండింటికి వచ్చేసరికి నాకు ఒకసారి భయం వేసేది షెన్నుని చూస్తే. ఆ టీఎస్టీ ఒకటి వాడతాను అంటే అరే బాబు ఏంట్రా బాబు నువ్వు అంటే అసలు సీన్ కోసం అందరు ఆర్టిస్టులు పెట్టుకుంటారు, కొంచెం పెట్టుకుని అబ్బా మండిపోతుంది. అదే పూసేసుకుంటా అమ్మాయి లిప్స్టిక్ పూసుకున్నట్టు కలర్ పూసేసుకుంటా ఉంటారు. సినిమా అంటే సుబ్బు ఏదేం చేయాలి అంటే యాక్టింగ్ కోసం నేను చెప్పక్కర్లేదు. అది స్క్రీన్ మీద యాక్చువల్లీ నేను రాసేటప్పుడు ఫస్ట్ నేను ఏడుస్తాను. నిజంగా నా కళ్ళు నీళ్ళు వచ్చేస్తుంటే ఏది ఈ సీన్స్ నేను తలుచుకున్నప్పుడు. ఎందుకంటే డైరెక్టర్ నేను అందరూ వెళ్ళిపోతాను, తీసేటప్పుడు వాళ్ళు ఏడుస్తారు, చూసాక మీరు అందరూ ఏడ్చారు. సీరియస్ చెప్తున్నా కూడా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అసలు నేను చాలా భయపడ్డాను ఈ 2 scenes కి ఎలాగెలా కానీ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకసారి ఇప్పుడు కలిసి ఆ సీన్ చూసుకుంటుంటాను.
లాస్ట్లో తను వచ్చినప్పుడు మీ ఇద్దరు చూసుకున్నప్పుడు షెన్ను వచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ దీంట్లో సరే ఓకే ఇది ఏడ్ చేసి ఇది అయిపోయింది, కానీ జాబ్ వచ్చినప్పుడు ఏడుపు ఉండాలి ఆనందం ఉండాలి ఎలా చేస్తాను కానీ చాలా సీనియర్ ఆ సీన్ మాత్రం నేను నీ గురించి ఫస్ట్ చెప్పాను అందరి ముందు. నిజంగా అంటే నేను ఇది ఇట్లా చెప్పాను కాదు, కానీ ఒక పెద్ద హీరో చేసి మనకి నిజంగా అలా ఏడుపు వచ్చేసింది. సీరియస్లీ నీ ఏడుపు సీన్ కొట్టేవాళ్ళు లేడు ఇంకా. ఓకే, ఇంకా నెక్స్ట్ సార్ భాస్కర్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ అజయ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అజయ్ గారు ఎవరితో రాపిద్దాం అంటే భాస్కర్ భట్ల గారు అంటే సార్ జోక్ చేయగలను సార్ అన్నాను. సార్ ఆ సార్ నాకు ఎందుకు పూరి పెద్ద పెద్ద లేదు సుబ్బు రాస్తారంటే సార్తో నాకు అసలు సార్ నేను షాక్ సార్ నిజంగా అంటే ఇంత పెద్ద పర్సన్ అంత సార్, కానీ మీరు రాసి ప్రతి లిరిక్ కానీ నేను చెప్పిన సార్ సీరియస్లీ సార్ నా కథని ఒక్క డైలాగ్ చెప్పేశారు సార్. సార్ ఒక్కొక్కటి ఓటమి అనేది గెలుపు వస్తుంది, శిక్షణ అనేది సార్ అది మాత్రం ఆ లైన్ సీరియస్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడ లేడు అండ్ మెయిన్ సినిమాకి విజువల్ ఎంతో, మ్యూజిక్ కూడా అంతే. సుమన్ వంకర కూడా చాలా ఎంత బాగా చేస్తాడు మ్యూజిక్, తన సౌండ్ ఉంది. అండ్ అజయ్ అర్సడ కూడా చాలా బాగా ఇచ్చారు 2 సాంగ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ మా రాహుల్ అన్న ఈ సినిమా లేదు బ్రో ప్రొడక్షన్ నేను సీరియస్ చెప్తున్నాను ఒక సిరీస్ దానికి రాహుల్ అన్న చాలా థ్యాంక్స్ అన్న. సో రాహుల్ ఎంత సపోర్ట్ చేసినా అంత సపోర్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ ఎస్డి సార్ ఓపెన్ చెప్తాడు. ఎస్డి సార్ అయితే స్టోరీ కూడా వినలేదు, అంత నమ్ముతారు నన్ను. సుబ్బు నువ్వు చెయ్యి అంత నమ్మకం. సో ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుని అనుకుంటున్నాను. సో ఈ సిరీస్ వర్క్ చేసిన అందరికి చాలా థ్యాంక్స్ చాలా. సో ఈ సిరీస్ తో అందరికి మంచి నేమ్ వచ్చింది. సో ఇదేం వేస్ట్ చేసుకోకండి, అందుకని నేను చెప్పలేను. ఓకే థ్యాంక్ యూ. సారీ. ఓకే అంతే స్టార్ట్ చేద్దాం. నువ్వే వచ్చి మరి నెక్స్ట్ నువ్వే చెప్పాలబ్బా. ఏం చెప్తాను అందరు వీడియో ఆపితే బెటర్. వీడియో ఆపితే బెటర్ చెప్పడం ఆపట్లేదు.